ఓం నమ శివం. కార్తీక పురాణం 7వ అధ్యాయం. శివకేశవార్చన విధులు. వశిష్ఠులు వారు జనకును కింకను ఇట్లు బోధించిరి. రాజా, కార్తీక మాసం గురించి దాని మహత్యం గురించి ఎంత వినినను తనివి తీరదు. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారి ఎంత లక్ష్మీదేవి స్థిరముగా నుండును. తులసి దళములతో గాని బిల్వపత్రములతో గాని సహస్రనామ పూజ చేసిన వారికి జన్మ రాహిత్యం కలుగును. కార్తీక మాసమందు ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామం ఉంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షము ఇంతయు అంతయు కాదు. అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి తాను తినిన సర్వ పాపములు పోవును. ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం గుడికైనను వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైనను చేసిన ఎడల వారి పాపములు నశించును. సంపత్తి గలవారు శివకేశవుల ఆలయములకు వెళ్ళి భక్తితో దేవతార్చన హోమాదులు దాన ధర్మములు చేసినచో అశ్వమేధము చేసినంత ఫలము దక్కుటయే కాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. శివాలయమును గాని విష్ణు ఆలయమును గాని జెండా ప్రతిష్ఠించినచో యమకింకరులు దగ్గరికి రాలేరు సరికదా. పెనుగాలికి ధూళిరాసులు ఎగిరిపోయినట్లే కోటి పాపములైనను పటాపంచలైపోవును. ఈ కార్తీక మాసంలో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంఖ చక్ర ఆకారములు ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యములు పోసి దానిపై ప్రమిద నుంచిన నిండా నువ్వుల నూనె పోసి వత్తి వేసి వెలిగించవలను. ఈ దీపం రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలను. దీన్నే నందా దీపం అందురు. ఈ విధముగా చేసి నైవేద్యమిడి కార్తీక పురాణం చదువుచుండిన ఎడల హరిహరాదులను సంతసించి కైవల్యం మొసంగెదరు. అటులనే కార్తీక మాసములో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్చించిన ఆయుర్వృద్ధి కలుగును. సాలగ్రామమునకు ప్రతినిత్యము గంధం పట్టించి తులసి దళములతో పూజించవలను. ఏ మనుషుడు ధనము బలము కలిగి కార్తీక మాసమందు పూజాదులు సలపడవు ఆ మానవుడు మరుజనములో సునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చును. కావున కార్తీక మాసం 4 రోజులు పూజ చేయలేని వారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులను పూజించినను మాస ఫలము కలుగును. కనుక ఓ రాజా, నీవు కూడా ఈ వ్రతమాచరించి తరింపుమని చెప్పాను. నమశివాభ్యాం నవయోవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నాగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహస్య మందలి 7వ అధ్యాయం 7వ దిన పారాయణం సమాప్తం.